హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో విరజాజి మొక్క గురించి అండి. మీ ఇంట్లో ఎప్పుడు మంచి సువాసన వస్తూ ఉండాలని అనుకుంటున్నారా? అదే సమయంలో బుట్టల నిండా పువ్వులు పూసే ఒక అందమైన మొక్క కావాలా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది విరజాజి మొక్క గురించి అండి. ఈ చిన్న చిన్న తెల్లని పువ్వులు సాయంత్రం సమయంలో విరబూసి ఇల్లంతా అద్భుతమైన సువాసనతో నింపేస్తాయి. ఈ వీడియోలో విరజాజి మొక్కను ఎలా పెంచాలి, ఏ ఎరువులు ఇవ్వాలి, ఎప్పుడు ప్రూనింగ్ చేయాలి, పువ్వులు బాగా రావడానికి సీక్రెట్ టిప్స్ కూడా చెప్తాను. అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం విరజాజి మొక్కకు కావాల్సిన సన్లైట్, సూర్యరశ్మి గురించి మాట్లాడుకుందాం. విరజాజి మొక్కకు ఫుల్ సన్లైట్ చాలా ముఖ్యమండి. రోజుకు కనీసం 5 నుంచి 7 గంటలు డైరెక్ట్ సన్లైట్ ఎండ పడాలి మొక్క మీద. టెర్రస్ మీద లేదా బాల్కనీలో ఎండ వచ్చే చోట ఈ విరజాజి మొక్కను పెట్టుకోవాలి మీరు. ఎండ ఎంత బాగా పడితే మొక్క అంత బలంగా పెరుగుతుంది. మొగ్గలు పువ్వులు ఎక్కువగా వస్తాయి. మొక్క గుబురుగా పెరుగుతుంది. విరజాజి మొక్కకు ఎండ తక్కువైతే మొక్కలో ఆకులు మాత్రమే వస్తాయి, కానీ పువ్వులు మొగ్గలు ఎక్కువ రావండి. కాబట్టి విరజాజి మొక్కకు సన్లైట్ మనం ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ టిప్ ఏంటంటే ప్రూనింగ్ అండ్ డెడ్ హెడింగ్ అండి. విరజాజి మొక్కకు ఇప్పుడు ప్రూనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. విరజాజి మొక్కలో సాఫ్ట్ ప్రూనింగ్ చాలా ముఖ్యమండి. పువ్వులు పూసిన తర్వాత ఆ రెమ్మలను కట్ చేయాలి. దీనిని డెడ్ హెడింగ్ అంటారు. దీనిని సాఫ్ట్ ప్రూనింగ్ అని కూడా అంటారు. ఇలా మీరు టిప్స్ని కట్ చేయడం వల్ల, పూసిన పువ్వులను డెడ్ హెడ్ చేయడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి. మొక్క బుషీగా మారుతుంది. పువ్వులు మరింత ఎక్కువగా పూస్తాయన్నమాట. విరజాజి మొక్కకు అప్పుడప్పుడు హార్డ్ ప్రూనింగ్ కూడా చేయాలి. సంవత్సరంలో మీరు 2 సార్లు హార్డ్ ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెలలో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు మొక్కలో కొత్త ఎదుగుదల స్టార్ట్ అవుతుంది కదా, కొత్త చిగుర్లు రావడం, వసంతకాలం చిగుర్లు వేయడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ సమయంలో మీరు హార్డ్ ప్రూనింగ్ మొక్కకు చేయాలి. సెకండ్ టైం హార్డ్ ప్రూనింగ్ ఎప్పుడు చేయాలంటే జూలై ఆగస్ట్ నెలలో చేస్తే సరిపోతుంది. హార్డ్ ప్రూనింగ్ అంటే మొక్కలో బలమైన కొమ్మలు మాత్రమే ఉంచి సన్నగా ఉన్న కొమ్మలు, డిసీజ్ పట్టిన కొమ్మలు అలాంటివన్నీ తొలగించాలన్నమాట. మొక్కలో ఉండే కొమ్మలన్నీ కూడా ఒకే హైట్ ఉండేలాగా చూసుకోవాలి. మీరు అలా హార్డ్ ప్రూనింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎండిన కొమ్మలన్నీ తొలగిపోతాయి. మొక్క షేప్ బాగుంటుంది, ఆకారం బాగుంటుంది. కొత్త కొమ్మలు ఎక్కువ వచ్చి పువ్వులు మరింత ఎక్కువగా పూస్తుంది. థర్డ్ టిప్ ఏంటంటే సాయిల్ టిల్లింగ్ అండి. కుండీలో ఉన్న మట్టిని గుల్లగా చేయడం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక గార్డెనింగ్ టూల్ తీసుకొని పైన మట్టిని కొద్దిగా లూజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రూట్స్కి గాలి బాగా అందుతుంది. మనం ఇచ్చే ఎరువులన్నీ కూడా వేర్లు చాలా బాగా అబ్జర్బ్ చేసుకుంటాయి. అలాగే మట్టిలో ఏమైనా ఎండిపోయిన ఆకులు అలాంటివి ఏమైనా పడితే క్లీన్ చేసుకుని పైన సాయిల్ని నీట్గా పెట్టుకోవాలి. ఇలా మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తే మంచిది. ఇప్పుడు విరజాజి మొక్కకు ఏ ఎరువులు ఇస్తే పువ్వులు బాగా పూస్తుందో తెలుసుకుందాం. అన్నీ కూడా సేంద్రియ ఎరువులే చెప్తానండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే చెప్తాను. ఇప్పుడు విరజాజి మొక్కకు అవసరమైన సేంద్రియ ఎరువుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సరైన పోషకాలు అందిస్తే మీ మొక్క బుషీగా పెరిగి పువ్వులతో నిండిపోతుంది. ఫస్ట్ ఫెర్టిలైజర్ ఏంటంటే అరటి తొక్కలు, బనానా పీల్స్ అండి. అరటి తొక్కల్లో మనకి ప్రధానంగా పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొద్దిగా ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో మైక్రోన్యూట్రియంట్స్, కాల్షియం, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఈ అరటి తొక్కల వల్ల విరజాజి మొక్కకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. పొటాషియం వల్ల పువ్వుల సంఖ్య పెరుగుతుంది, పువ్వులు ఎక్కువగా పూస్తాయి. అలాగే పువ్వుల సైజు మరియు రంగు మెరుగవుతుంది. పువ్వులు కొంచెం పెద్ద సైజులో పూస్తాయన్నమాట. ఇంకా ఈ అరటి తొక్కల వల్ల మొక్కలో ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా బాగా జరుగుతుంది. అయితే ఈ అరటి తొక్కలను విరజాజి మొక్కకు ఎలా ఉపయోగించాలో చూద్దాం. 4 నుండి 5 అరటి తొక్కలను కలెక్ట్ చేసుకొని ఎండలో ఎండబెట్టాలి 2 రోజులు. ఇలా డ్రై అయిన తర్వాత వీటిని మనం మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మీరు 2 చెంచాలు ప్రతి 15 రోజులకు ఒకసారి విరజాజి మొక్కకు ఇవ్వాలి. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీరు వాటరింగ్ చేయాలి. ఈ విధంగా మీరు విరజాజి మొక్కకు అరటి తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ని ఇవ్వాలండి. సెకండ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఆనియన్ పీల్స్, ఉల్లిపాయ తొక్కలండి. ఇందులో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. పొటాషియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి.
ఇవన్నీ కూడా మొక్కలకు చాలా ఉపయోగం అన్నమాట. ముఖ్యంగా పువ్వులు పూసే మొక్కలకు చాలా ఉపయోగం. ఉల్లి తొక్కల్లో ఉండే పొటాషియం వల్ల మొక్కలో పువ్వులు ఎక్కువగా పూస్తాయి. అలాగే సల్ఫర్ స్మెల్ ఘాటుగా ఉంటుంది కదా, దానివల్ల ఎటువంటి చీడపీడలు కూడా మొక్క దగ్గరకు రావడానికి భయపడతాయి. సల్ఫర్ వల్ల చిగుర్లు కూడా వేగంగా వస్తాయి. ఆకులు గ్రీన్గా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది పనిచేస్తుందన్నమాట. అయితే ఇది ఎలా ఇవ్వాలో చూద్దామండి. ఉల్లిపాయ తొక్కలను కొన్ని తీసుకొని 24 గంటలు 1 లీటర్ వాటర్లో వేసి నానబెట్టాలి, సోక్ చేసి ఉంచాలి. 1 గుప్పెడు ఉల్లిపాయ తొక్కలను 1 లీటర్ నీటిలో వేసానండి. 24 గంటల తర్వాత ఈ లిక్విడ్ని మీరు ఫిల్టర్ చేసి 1:1 రేషియోలో డైల్యూట్ చేయాలి. 1 భాగం ఫెర్టిలైజర్కి ఇంకొక భాగం నార్మల్ వాటర్, మామూలు వాటర్ కలిపి డైల్యూట్ చేసి మొక్క మీద స్ప్రే చేయొచ్చు, లేదా మీరు సాయిల్లో డ్రెంచింగ్ చేయొచ్చు. అంటే సాయిల్ మొక్క మొదట్లో ఈ వాటర్ ఇలా పోయడమే అండి. ఈ విధంగా చేస్తే విరజాజి పువ్వులు చాలా బాగా పూస్తాయి. థర్డ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఎగ్ షెల్స్, గుడ్డు పెంకులండి. ఎగ్ షెల్స్ని కాల్షియం కార్బోనేట్ అంటారు కదా, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొద్దిగా మెగ్నీషియం కూడా ఉంటుంది. ఈ ఎగ్ షెల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కలో కొమ్మలు బలంగా దృఢంగా పెరుగుతాయి. అలాగే రూట్స్ డెవలప్మెంట్ కూడా మెరుగవుతుంది. ఇంకా మొక్కలు బడ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, మొగ్గలు పండుబారి రాలిపోతుంటాయి, ఆ సమస్య కూడా తగ్గిపోతుంది ఈ ఎగ్ షెల్ ఫెర్టిలైజర్ వల్ల. అయితే దీన్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలో చూద్దామండి. కొన్ని గుడ్డు పెంకులను కలెక్ట్ చేసుకొని మనం వాష్ చేసి ఎండలో ఎండబెట్టి ఉంచాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలండి. ఒక్కో మొక్కకు నెలకు లేదా 15 రోజులకు ఒకసారి 1 లేదా 2 స్పూన్లు ఇస్తే సరిపోతుంది. సాయిల్ లూజ్ చేసి ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేయాలండి. నెక్స్ట్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన లిస్ట్లో 4th ఫెర్టిలైజర్, ఇదే మెయిన్ ఫెర్టిలైజర్ అండి. ఆవ చెక్క పిండి, మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన మొక్కలన్నింటికి, మల్లె, విరజాజి, సన్నజాజి ఇలాంటి వాటన్నింటికి కూడా ఇది ది బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఈ మస్టర్డ్ కేక్లో ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అలాగే సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా ఉంటాయి. నైట్రోజన్ వల్ల ఏం ఉపయోగమో మనకు తెలుసు కదా, ఆకుల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఆకులు లష్ గ్రీన్గా వస్తాయి. అలాగే ఫాస్ఫరస్ వల్ల రూట్స్ బాగా డెవలప్ అవుతాయి, బడ్స్ అందంగా ఫార్మ్ అవుతాయి. అలాగే పొటాషియం వల్ల పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి, పువ్వులు మొక్క నిండా ఎక్కువగా పూస్తాయి అన్నమాట. ఈ ఆవు చెక్క పిండి ఇవ్వడం వల్ల మొక్క ఫాస్ట్గా గ్రో అవుతుంది, పువ్వులు మొగ్గలు ఎక్కువగా వస్తాయి, మొక్క గుబురుగా పెరుగుతుంది. అయితే ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ని ఎలా ఉపయోగించాలో చూద్దామండి. నేను ఒక 20 గ్రాముల వరకు ఈ మస్టర్డ్ కేక్ ఆవ చెక్కలను తీసుకొని 1/2 లీటర్ వాటర్లో వేసి నానబెట్టాను. 2 రోజులు వీటిని నానబెట్టి ఉంచాను. చూడండి, ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అయింది కదా. ఇందులో మనం జస్ట్ ఒక 10 ml 10 to 15 ml మాత్రమే తీసుకోవాలి లిక్విడ్ని. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి, దీన్ని డైల్యూట్ చేసి ఇవ్వాలన్నమాట. 15 ml లిక్విడ్ తీసుకున్నాను నేను తయారు చేసిన ఫెర్టిలైజర్లోంచి. దీన్ని మనం 1 లీటర్ వాటర్లో వేసి డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ని మనం 15 రోజులకు ఒకసారి విరజాజి మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం సాయిల్ లూజ్ చేసి మొక్క మొదట్లో ఈ లిక్విడ్ని ఇస్తే సరిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఇస్తే విరజాజి మొక్కలో మీరు మంచి రిజల్ట్ చూస్తారు. మొక్క గుబురుగా పెరిగి మొక్క నిండా పువ్వులతో నిండిపోతుంది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ అన్ని ఎరువులు కూడా ఒకేసారి వేయకూడదు. షెడ్యూల్ ప్రకారం రొటేషన్లో ఇవ్వాలి. ఆల్టర్నేటివ్గా ఒకసారి మస్టర్డ్ కేక్ ఇస్తే సెకండ్ వీక్ బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన సమయంలో ప్రతి వారం ఒక్కొక్క మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది. విరజాజి మొక్క చాలా బాగా పెరిగి పువ్వులు పూస్తుందండి. అలాగే విరజాజి మొక్కలో పెస్ట్ కంట్రోల్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. వర్షాకాలంలో అయితే గొంగులు పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. సమ్మర్లో మనకి స్పైడర్ మైట్స్, ఆకు వెనుక భాగంలో రెడ్ కలర్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. స్పైడర్ మైట్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. అవి పోవాలంటే మీరు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎగ్జోడస్ అని ఒక ఇన్సెక్టిసైడ్ ఉంటుంది, అది మీరు మొక్క మీద స్ప్రే చేసుకోవాలి.
1 లీటర్ నీటికి 1 ml కలిపి మొత్తం మొక్కపై స్ప్రే చేయాలి. ఒక్క రోజులోనే పురుగులన్నీ పోతాయండి. ఎగ్జోడస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అన్ని పూల మొక్కలకు. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ విరజాజి మొక్క కూడా సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తుంది. ఇల్లంతా సువాసనతో నింపేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.